ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు మన ఆరాధనకు సహకరంగా యెషయా గ్రంథము 50 అధ్యాయము 6వ వచనము. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. గమనించండి ప్రియులారా, ఇది ప్రవచనాత్మకమైనటువంటి ప్రభువు పలికినటువంటి మాటగా మనం గమనించవచ్చు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదని సెలవిస్తూ ఉన్నాడు. అనగా ఆయన ఇష్టపూర్వకముగా ఏ విధముగా ఆయన అప్పగించుకున్నాడో మనము చూడవచ్చు. ఆయన మన నిమిత్తమై ఆ భయంకరమైన పరిస్థితుల్లో తన్ను తాను అప్పగించుకున్న వానిగా చూస్తూ ఉన్నాం. ఆయన ఎంతగా ఎందుకు అప్పగించుకున్నాడో మనము 3 కారణాలను గమనిద్దాం. మొదటిది, ఆయన మన పాపముల నిమిత్తము అప్పగించుకున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. అనగా మన పాపముల నిమిత్తమే ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు అప్పగించుకున్నాడు. ఆయన అంతగా బాధలు పొందడానికి కారణం మన పాపములే. మన పాపాలు ఎంత భయంకరమైనవో ఆయన అనుభవించిన శిక్షను చూస్తే మనకు అర్థమవుతుంది. అంత భయంకరమైన శిక్ష అనుభవించాడు అంటే ఆయన ఏమైనా పాపం చేశాడనా? ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన పవిత్రుడు, నిర్దోషియు, నిష్కలంషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయనే. అయితే మన అందరి పాపముల నిమిత్తమై ఆయన అప్పగించుకున్నాడు. రెండవదిగా, పరిమళ వాసనగా ఉండడానికి ఆయన అప్పగించుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. గమనించండి ప్రియులారా, మనము పరిమళ వాసనగా ఉండడానికే ప్రభువు తన్ను తాను అప్పగించుకున్నాడు. అనగా మనము అంతకుమునుపు మనము దుర్వాసన కంపు కొడుతూ ఉండినటువంటి వారమే. మన అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా, అనగా సచ్చిన వారు ఏ విధముగా కంపు కొడుతారో ఆ విధముగా మనమందరము కూడా దుర్వాసన చేత నింపబడినటువంటి వారమే. పాపముల వలన, అపరాధముల వలన కలిగే దుర్వాసన కలిగిన వారం. అయితే మూడవదిగా మనం గమనించినప్పుడు, ఆయన మనలను పరిశుద్ధపరచుటకై ఆయన అప్పగించుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26, 27 వచనాలు చూస్తే, అది కలంకమైనను ముడతనైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. గమనించండి ప్రియులరా, ఆయన రక్తమును చిందించుటకే రక్త మాంసములు గలవాడిగా ఈ లోకమునకు వచ్చి మన పాపముల కొరకు ఆయన తన్ను తాన్ని ఆ శిలువలో ప్రాణమును పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినము నాడు పరలోకమునకు ఆరోహణమయ్యాడు. కనుక ఇటువంటి గొప్ప మహోన్నతమైన దేవాది దేవుణ్ణి మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిద్దాం.